క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అతి పరిశుద్ధుడును దివ్య సప్రసాద నాథుడైనటువంటి మన క్రీస్తు ప్రభువు ఈనాటి ఈ వాక్యమును ఆలకించుచున్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు హెరాళముగా దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాడు మన తల్లి తిరుసభ దివ్య సప్రసాద పండుగను, ప్రభువు యొక్క దివ్య శరీర రక్తముల పండుగను కొనియాడుతూ ఉన్నది. మన రక్షకుడగు క్రీస్తునాథుని యొక్క ప్రత్యక్షతను మనకు నిజము చేయబడుచున్నటువంటి స్థలము ఈ దివ్య సప్రసాదమే. కావున ఈనాడు ఈ దివ్య సప్రసాద పండుగను బట్టి చేయబోయేటువంటి వాక్య పరిచర్యకు మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఈ దివ్య సప్రసాద పండుగను బట్టి 4 విషయాలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది చారిత్రక అంశం. ఈ దివ్య సప్రసాద పండుగ ఏ విధంగా ఆవిర్భావంలోనికి వచ్చింది, ఎలా ప్రారంభమయ్యింది అనేటువంటి విషయం గురించి కాస్త చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. అది 13వ శతాబ్దం బెల్జియం దేశంలో ఒక 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక బాలిక జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఈ 16 సంవత్సరాలు కలిగినటువంటి ఈ బాలిక తనకు ఒక దర్శనం అనేది పదే పదే కలుగుతా ఉన్నది. ఆ దర్శనంలో ఆమె రవండుగా ఉన్నటువంటి ఒక తెల్లని కాంతి వెలువడుతున్నటువంటిది ఒక వస్తువును ఆమె చూస్తూ ఉన్నది. దానికి చుట్టూతా ఒక నల్లని బార్డర్ ఒకటి కనిపిస్తా ఉన్నది. ఇదే విధమైన దర్శనము పదే పదే ఆమెకి కలుగుతా ఉన్నది. ఆమె దీని భావమేంటో, ఎందుకిలా జరుగుతుందో తనకేం అర్థం కాలేదు మొదట్లో. కానీ ఈ దర్శనము పదే పదే కలుగుతా ఉండడము, ఆమె దానిని ప్రార్థనలో ఉంచుకొని ప్రార్థిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభువే స్వయముగా ఆమెకు ఈ దర్శనం యొక్క భావాన్ని తెలియచేశాడు. ఆ తెల్లని వన్నెను, ఆ తెల్లని కాంతిని వెలువరుస్తూ కనిపిస్తున్నటువంటి గుండ్రనిది దివ్య సప్రసాదము. మరి దానికి చుట్టూ ఉన్నటువంటి ఆ నల్లని బార్డర్ ఏంది అంటే, ఈ దివ్య సప్రసాద విషయమై తిరుసభ ఒక చిన్న లోటును కలిగి ఉంది అని దాని భావం. మరి ఏమా లోటు? దివ్య సప్రసాదాన్ని బట్టి శ్రీసభలో ఉన్నటువంటి లోటు ఏంది అని అంటే, ఇదిగో దివ్య సప్రసాదం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ తిరుసభలో లేకపోవడమే అని భావము తెలియచేయబడింది. అప్పటి వరకు తిరుసభలో దివ్య సప్రసాద స్థాపన పండుగ ఒకటి ఉన్నింది. పరిశుద్ధ గురువారం రోజున ఆ పండుగను కొనియాడతాం ప్రతి సంవత్సరం కూడా. మరి అది తపస్సు కాలం అవడం వల్ల ప్రభువు శ్రమలను గురించినటువంటి ఈ విషయాలు మన యొక్క ఆలోచనలో ఉండడం వల్ల ఈ దివ్య సప్రసాద పండుగ ఆనందం అనేది ఎక్కువసేపు ఉండేది కాదు. అందుకనే దివ్య సప్రసాదం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ ఒకటి అవసరము అని ఈ దర్శనాల ద్వారా ఆమె గ్రహించింది. అదే విషయాన్ని తిరుసభ యొక్క అధికారులకు, జగద్గురువులకు ఆమె తెలియచేయడం మొదలుపెట్టింది. ఎలాగైనా దివ్య సప్రసాదాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆమె అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇదే సమయంలో ఇటలీ దేశంలో బోల్సేనా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో గురువు దివ్య బలి పూజను చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పద్రాక్ష రసములు నిజముగా క్రీస్తు శరీర రక్తములుగా మార్చబడ్డాయి. ఆనాటి కాలంలో అతి గొప్ప దివ్య సప్రసాద అద్భుతం అది. మరి ఆ అద్భుతాన్ని ఆధారం చేసుకుని మరి అదే విధముగా అనేక చోట్ల జరిగినటువంటి దివ్య సప్రసాద అద్భుతాలన్నీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత శ్రీసభ జగద్గురువులు అయినటువంటి 4వ అర్బన్ పోపు గారు 1264వ సంవత్సరంలో క్రీస్తు ప్రభువు యొక్క పవిత్ర శరీర రక్తముల పండుగను స్థాపించారు. అదే దివ్య సప్రసాద పండుగ. ఆ పండుగనే
ఈనాడు మనమందరము కొనియాడుతూ ఉన్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ దివ్య సప్రసాద విషయమై ఒక ప్రత్యేకమైనటువంటి రోజును కేటాయిస్తూ దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని, దివ్య సప్రసాదం యొక్క గొప్పతనాన్ని, దివ్య సప్రసాదమందు క్రీస్తు ప్రత్యక్షతను కనుగొను విధానాన్ని మనము గుర్తు చేసుకుంటున్నాము. మనకు తెలియచేయడం అనేది జరుగుతా ఉన్నది. ఈ విధంగా ఆ దివ్య సప్రసాద పండుగ స్థాపనకు ప్రయత్నము చేసినటువంటి ఆ 16 సంవత్సరాల బాలికనే తరువాత మఠకన్యగా మారి 64 సంవత్సరాల వయసు వరకు జీవించింది. ఆమె పేరే సెయింట్ జూలియానా ఆఫ్ లీజ్. కాబట్టి దివ్య సప్రసాద పండుగ స్థాపన విషయంలో సెయింట్ జూలియానా ఆఫ్ లీజ్ గారు ఎంతగానో కృషి చేశారు అని మనము చారిత్రక అంశంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దివ్య సప్రసాద పండుగ సందర్భంగా మనం తెలుసుకునేటువంటి రెండవ విషయం ఏంటో తెలుసా? మనకు రెండవ వాటికన్ మహాసభలు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ తెలియచేసేటువంటి అంశాలలో ముఖ్యమైనది దివ్య సప్రసాదం గురించి తెలియచేయబడిన అంశం. ల్యూమన్ జెన్షియం అనేటువంటి డాక్యుమెంట్‌లో ఈ దివ్య సప్రసాదం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడుతూ ఉన్నది. అది ఏమి అంటే, యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అంటే క్రైస్తవ జీవితానికి దివ్య సప్రసాదము మూలము మరియు పరిపూర్ణతగా ఉంటూ ఉన్నది అని దీని భావము. ప్రియులకు సహోదరులారా, ప్రతి క్రైస్తవునికి కూడా దివ్య సప్రసాదం అనేది ఎంతో ప్రముఖమైనది. మనము దీవెనలు పొందుకోవటానికి ఈ దివ్య సప్రసాదం ఒక ప్రైమరీ సోర్స్ అని మనం తెలుసుకోవాలి. మనకు కావలసినటువంటి సమస్త దీవెనలు కూడా ఈ దివ్య సప్రసాదము ద్వారానే దేవుడు మనకు ఎక్కువగా ఇస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఈనాడు. మరి మనలో కొంతమంది అనుకోవచ్చు, ఎందుకు దివ్య సప్రసాదమే మన క్రైస్తవ జీవితానికి మూలము, పరిపూర్ణత ఏ విధంగా అవుతుంది అని. మనకు దానికి చక్కటి వివరణ వాక్యము ద్వారానే మనం వివరించవచ్చు. హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖ మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతున్నాం. పూర్వమున దేవుడు పెక్కుమార్లు మన పూర్వులకు దర్శనమిచ్చాడు. కానీ ఈ కడపటి దినములలో క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ప్రభువు ద్వారా. మనం గమనించినట్లయితే ప్రారంభ కాలం నుంచి, అనగా ప్రభువు ఈ లోకానికి రావడానికి ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, ఇజ్రాయేలు ప్రజల జీవితాలలో వారు దేవుణ్ణి కనుగొన్నటువంటి విధానము భిన్నంగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే ప్రభువు వారి కంటికి కనిపించేటువంటి వ్యక్తిగా లేడు. దేవుని వారు తమ కళ్ళతో చూసేటువంటి విధంగాను, గ్రహించేటువంటి విధంగాను లేరు. కాబట్టి వారు దేవుని యొక్క సాన్నిధ్యం కోసము తాపత్రయపడేవారు. అతడు ఎక్కడ ఉన్నాడా అని కనుగొనడానికి ప్రయత్నము చేస్తూ ఉండేవారు. మనం గమనించినట్లయితే అబ్రహాం గారు దేవుని స్వరాన్ని బట్టి తన ప్రయాణాన్ని సాగించాడు. ఎన్నో స్థలాలకు వెళ్ళాడు కేవలం ఈ స్వరాన్ని వింటూ. అంటే ఆ స్వరం అనేది వచ్చినప్పుడే వారు ఆ ప్రత్యక్షతను కనుగొంటారు. ఇజ్రాయేలు ప్రజలు చూడండి, 40 సంవత్సరాల పాటు ఎడారి ప్రయాణం చేశారు ఆ వాగ్దాన భూమి చేరుకోవడానికి. కానీ ఆ సమృద్ధికరమగు స్థలములో దేవుని ఉనికిని కనుగొనడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. మోషే నాయకత్వంలో వారు నడిపించబడ్డారు. దేవుని ప్రత్యక్షతను ఆ మోషే ద్వారా వివిధ రూపాలలో వారు దైవ సన్నిధిని కనుగొంటూ ముందుకు సాగిపోగలిగారు. తర్వాత ఏలియాను మనం చూస్తాం. దేవుని సన్నిధిని కనుగొనడానికి అతడు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు పెద్ద విపరీతమైనటువంటి పెనుగాలులో ఉంటుందేమో అని భ్రమపడ్డాడు, అక్కడ లేదు. తర్వాత విపరీతమైన భూకంపంలో చూస్తూ ఉన్నాడు, అక్కడ దేవుని సన్నిధి లేదు. పెద్ద అగ్ని చెలరేగుతా ఉన్నది, అక్కడ కూడా దేవుని సన్నిధి లేదు. కానీ తీరా చూస్తే చల్లటి చిన్న గాలిలో దేవుని స్వరాన్ని అతడు విన్నాడంట. అంటే దేవుని ప్రత్యక్షతను భిన్నమైన రూపాల్లో వీరికి తెలియచేసేటువంటి సమయాల్లో అది జరిగినప్పుడే వీరు చూస్తారు లేదా తెలుసుకుంటారు. అంతేగాని వీరు ఎల్లప్పుడూ చూడగలిగేటువంటి స్థితి గాని, ఆ యోగ్యత గాని, ఆ భాగ్యం గాని వారికి లేదు. అందుకే ఆ విధానానికి దేవుడే ముగింపు పలుకుతూ తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపి, ఇదిగో ఇక మీదట ఈయన ద్వారా నేను సమస్తాన్ని మీకు తెలియచేస్తాను.
మీతో మాట్లాడతాను. మీకు ప్రత్యక్షతను చూపిస్తాను. మీకు దగ్గరి వాడినైపోతాను అని తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుడు అంత దగ్గరి వాడుగా ఎలా మారుతున్నాడు? ఏ విధంగా అతని ప్రత్యక్షతను మనకు ఎల్లకాలము ఎలా చూపించగలుగుతున్నాడు? ఇదిగో ఈ దివ్య సప్రసాదములో. అందుకే ఈ దివ్య సప్రసాదమందు ఉండేటువంటి క్రీస్తు ప్రభువు మానవ క్రైస్తవ జీవితమునకు మధ్యస్థ బిందువు అవుతున్నాడు. ఒక ముఖ్యమైన మూల కేంద్రం అవుతూ ఉన్నాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, నిజంగా ఈ దివ్య సప్రసాదం యొక్క అవసరం మనకుందా? ఖచ్చితంగా దివ్య సప్రసాదం యొక్క అవసరం మనకుంది. ఎందుకంటే మానవులమగు మనము మన బంధాలు ఊహల్లోనూ లేదా ఏదో గాల్లోనూ నిర్మించుకోలేం. మన బంధాలకు ఎప్పుడూ కూడా ఒక రియాలిటీ బేస్ ఉంటుంది. ఒక కాంక్రీట్‌నెస్ ఉంటుంది. అంటే అది నిజంగా ఉండాలా. నిజంగా మన కళ్ళ ఎదుట తారసపడేటువంటి రీతిగా ఉండాల. అప్పుడే ఆ బంధానికి ఒక విలువ ఉంటుంది. ఆ బంధానికి ఒక పటుత్వము అనేది, బలము అనేది ఉంటుంది. అందుకే మనము ఒక స్పర్శించగలిగేటువంటి స్థితిలో ఏదైనా ఉంటే, దానిని నమ్మినంతగా కనిపించనటువంటి దానిని నమ్మడము అసాధ్యంగా మారుతుంది. అంటే రుజువు లేనటువంటిది లేదా మనకు గోచరమయ్యే స్థితిలో లేదా తెలుసుకునే స్థితిలో లేనటువంటి దానిని మనం నమ్మలేం. కానీ అదే విధంగా మనం తెలుసుకొని, స్పర్శించగలిగి, గ్రహించుకోనగలిగి, చూడగలిగేటువంటి స్థితిలో ఉంటే మనం ఎక్కువగా నమ్మగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఈ విశ్వాస పయనంలో కూడా పాత నిబంధనకు, నూతన నిబంధనలో ఉండేటువంటి వ్యక్తులకు చాలా భిన్నమైనటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో దాదాపుగా ఇజ్రాయేలు ప్రజల్నే చూస్తూ ఉన్నాం. వారు ప్రయాణం చేసినప్పుడు ఐగుప్తు నుండి ఆ వాగ్దాన భూమికి చేరేటువంటి సమయంలో వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రయాణం మొదలుపెట్టారు. కానీ చివరికి వాగ్దాన భూమి చేరింది కేవలం ఇద్దరే. ఇన్ని లక్షల మంది విశ్వాస ప్రయాణం మొదలుపెడితే, చివరికి విజయం సాధించుకోగలిగింది కేవలం ఇద్దరే. అంటే మిగిలిన లక్షలాది ప్రజలు విశ్వాసాన్ని మధ్యలోనే కోల్పోయారు. ఎందుకంటే అక్కడ వారు దేవుడిచ్చేటువంటి సూచనలను వారు గ్రహించినటువంటి రీతిలో మాత్రమే అర్థం చేసుకొని ముందుకు సాగిపోయారు. అంతేగాని దేవుడు ప్రత్యక్షంగా వారికి కనిపించి నడిపించేటువంటి విధానం అక్కడ లేకుండా పోయింది. కానీ నూతన నిబంధనలో చూడండి, దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా తన ప్రత్యక్షతను తెలుసుకున్నాడు. అందుకే కొలస్సీలకు రాయబడినటువంటి లేఖలో మనం చూస్తాం. కనబడనటువంటి దేవుని యొక్క కనిపించే రూపమే క్రీస్తు ప్రభువు అని. అంటే దేవుడు ఈ క్రీస్తులో నిజమైనటువంటి రూపురేఖలు కలిగినటువంటి ఒక సాధారణ మనుషుడిగా మనతో పాటు కలిసి జీవించగలిగాడు. అందుకే క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి ఆ 12 మంది శిష్యులలో కేవలము ఒక్కరు మాత్రమే దారి తప్పారు. మిగిలిన 11 మంది కూడా సరైనటువంటి మార్గంలో, విశ్వాసంలోనే కొనసాగారు. అక్కడ ఏమో లక్షలాది మంది విశ్వాసాన్ని కోల్పోయారు. ఇక్కడ ఉన్నది తక్కువ మందైనా దాంట్లో కోల్పోయింది ఒక్కరే. మిగిలిన అందరూ కూడా రక్షణ బాటలోనే ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది? ఇక్కడ విశ్వసించడానికి, వారు బంధము దేవునితో పెంచుకోవడానికి, వారు నేరుగా స్పర్శించగలిగేటువంటి క్రీస్తు ఉన్నాడు. అందుకనే వారి బంధము బలంగా మారింది. వారి నమ్మకము స్థిరంగా మారింది. మరి ఈ విధమైన బంధమును ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు సడెన్‌గా క్రీస్తు ప్రభువు వారికి అదృశ్యుడవుతున్నాడు మోక్షారోహణం ద్వారా. ఇంక కనిపించటం లేదు. సాధారణంగా మరి ఒక వ్యక్తి ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక నిరుత్సాహం అనేది ఆరంభమవుతది. సో, అక్కడ మనకు రెండే 2 మార్గాలుంటాయి. ఒకటి అతన్ని మర్చిపోయి బ్రతకాలా. రెండవది అతని ప్రత్యక్షతకు ఒక ప్రత్యామ్నాయాన్ని కనుగొని బ్రతకాల. ఇక్కడ శిష్యులు ఆ ప్రత్యామ్నాయంతో క్రీస్తుకు దగ్గరి వారై బ్రతకాలనే ఉద్దేశంతో ప్రభువు ఈ దివ్య సప్రసాదాన్ని స్థాపించి కనుమరుగయ్యాడు. అంటే వారికి ఒక సాధారణమైనటువంటి శారీరక రూపముతో కనిపించే క్రీస్తు కనుమరుగై దివ్య సప్రసాద రూపంలో ప్రత్యామ్నాయంగా కనిపించేటువంటి స్థితిలోనికి ప్రభు వస్తున్నాడు. అంటే
క్రీస్తు ప్రభువు ఎలాగైతే తన శిష్యులకు దగ్గరివాడిగా బ్రతికాడో మొదట్లో, అంతే విధంగా ఇప్పుడు ఈ దివ్య సప్రసాదం ద్వారా దగ్గరివాడై బ్రతుకుతున్నాడు. అంటే మన బంధము ఇంగా స్పృశించగలిగేదిగా ఉన్నది. అంటే మనం ఇంగ తాకగలిగేటువంటి క్రీస్తును మనం చూస్తున్నాం దివ్య సప్రసాదంలో. అందుకే మనం విశ్వసించేటువంటి క్రీస్తు పూర్తిగా అదృశ్యుడు కాదు. దివ్య సప్రసాదములో మనకు కనిపించేటువంటి వ్యక్తియే. ఈ దివ్య సప్రసాదములో మనం కనుగొనగలిగేటువంటి క్రీస్తుయే. కాబట్టి అతడు మన కళ్ళ ముందుకొస్తున్నాడు దివ్య సప్రసాద రూపంలో. మనం చూస్తున్నాం ప్రతిరోజు. అందుకు మనం విశ్వసించగలుగుతాం. మన విశ్వాసము దినదినము కూడా ఈ క్రీస్తును చూడడం ద్వారా స్థిరపడుతుంది. ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం బలపడుతున్నాం. అందుకే ఈ దివ్య సప్రసాదము మన క్రైస్తవ జీవితానికి మూల కేంద్రముగా ఉంటూ ఉన్నది. ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారానే ఈ క్రైస్తవ జీవితం అనేది పరిపూర్ణతను పొందుకుంటుంది. ఈ దివ్య సప్రసాదం లేకపోతే ఏ క్రైస్తవుడు కూడా తన విశ్వాస ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధిని సాధించడము కష్టమవుతుంది అని మనకు తెలియచేయడం జరుగుతా ఉన్నది ప్రియులకు సహోదరులారా. అందుకే దివ్య సప్రసాదము ప్రతి క్రైస్తవుడు కూడా స్వీకరించాలి. ఎందుకంటే ఈ దివ్య సప్రసాదము స్వీకరించేనటువంటి ప్రతి క్షణము, ప్రతిసారి కూడా మనం క్రీస్తును తాకుతా ఉన్నాం. క్రీస్తును పొందుతా ఉన్నాం. క్రీస్తు ద్వారా మన జీవితాలకు కావలసినటువంటి సమస్త ఆశీర్వాదాలను కూడా మనం పొందుకుంటున్నామని ఈనాడు మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తుతో మన బంధము ఊహాజనితమైనది కాదు, నిజమైనది. ఎందుకంటే ప్రభువు దివ్య సప్రసాద రూపములో నిజముగా, వాస్తవముగా, సత్యముగా కొలువై ఉన్నాడు. కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి మనము అతనితో నిజముగా, వాస్తవముగా, సత్యముగా మనము అతనితో బంధములో ఉన్నాం. అతనికి కనెక్ట్ అయి ఉన్నాము అని మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులకు సహోదరులారా. ఇక ఈనాడు మనం తెలుసుకునేటువంటి మూడవ విషయము, రెండవ వాటికన్ మహాసభకు చెందినటువంటి డాక్యుమెంట్ నుంచి మరొక విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే యూనితాతిస్ రెడెంతే గ్రాసియో అనేటువంటి డాక్యుమెంట్లో దివ్య సప్రసాదాన్ని బట్టి ఒక విషయం చెప్పబడుతున్నది. ద యూనిటీ ఆఫ్ ద చర్చ్ విత్ గాడ్ అండ్ క్రిస్టియన్స్ ఈజ్ సిగ్నిఫైడ్ అండ్ రియలైజ్డ్ ఇన్ యూకరిస్ట్. దేవునితోనూ మన తోటి క్రైస్తవులతోనూ ఉండేటువంటి ఆ ఐక్యత దివ్య సప్రసాదమందే సూచించబడుతుంది. ఈ దివ్య సప్రసాదమందే ఈ ఐక్యత నిజము గావింపబడుతుంది. అంటే క్రైస్తవులుగా మన మధ్య ఉన్నటువంటి ఐక్యతకు మనల్ని ఐక్యపరిచేది కూడా ఈ దివ్య సప్రసాదమే అని దాని భావము. మనం గమనించినట్లయితే పూర్వము అపోస్తల కాలము నుండి వారు ఎప్పుడైతే ఈ రొట్టె విరుచు కార్యక్రమము చేపడుతున్నారో, అనగా దివ్య బలి పూజను నిర్వర్తిస్తున్నారో, అక్కడ ఉండేటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక ఐక్యతతో ఒక చోట గుమికూడారు. ఈ శిష్యులు మొదట్లో ప్రభువును ఎలాగైతే నేరుగా చూసి విశ్వసించారో, తర్వాత ప్రభు ప్రత్యక్షతను దివ్య సప్రసాదమందు వారు కనుగొన్నారు. అందుకే ఈ అపోస్తలులు ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ సంఘాలు స్థాపించినప్పుడు, ప్రతి సంఘములోనూ కూడా ఈ యొక్క దివ్య బలి పూజను వారికి నేర్పించారు. అక్కడ యాజకులను తయారు చేసి అక్కడ దివ్య బలి పూజను చేయడము వారికి నేర్పించి దివ్య సప్రసాదమును లోకునేయగలిగేటువంటి క్రైస్తవులుగా వారిని మార్చారు. ఆ విధంగానే తరాలు తరబడి తరాలు మారినా శ్రీసభ ఏ విధంగా అయితే ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తూ ఉన్నదో, అంతే విధంగా ఈ దివ్య బలి పూజను చేయగలిగేటువంటి విధానము కూడా అంతే విధంగా వ్యాపింపచేయబడింది. అంటే ప్రతి చోట ఒక సంఘము స్థాపించబడినప్పుడు అక్కడ దివ్య సప్రసాదము కూడా ఏర్పాటు చేయబడింది. మరి ఈ క్రైస్తవ విశ్వాసాన్ని లోకున్నటువంటి వీరు దివ్య సప్రసాదముతో వారు పోషింపబడుతున్నారు. అంటే ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ దివ్య సప్రసాదాన్ని లోకుని పోషింపబడడం వల్ల
అందరూ కూడా ఒకే విధమైన భోజనమును గైకొంటున్నారు. ఒకే విధమైన పోషణను స్వీకరిస్తున్నారు. ఒకే విధమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుంటున్నారు. అందుకే ఒకే విధమైన ఐకమత్యాన్ని కూడా వారు సంపాదించుకున్నారు. అందుకే మీరు చూడండి, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ఈ కథోలిక శ్రీ సభ ఇప్పటికీ ఐకమత్యమై కలిసి జీవిస్తుంది. ప్రపంచ నలుమూలలో కూడా మన క్రైస్తవ శ్రీ సభలో ఒకే నియమావళి ఉంటుంది. ఒకే రకమైన దివ్య బలి పూజ ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణ విధానము కూడా ఒకే విధంగా ఉంటూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. మరి ఈ ఐక్యతను స్పష్టంగా మనకు బహిర్గతము చేయగలిగేటువంటి ఒకే ఒక స్థానము ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాద స్వీకరణ ద్వారానే జరుగుతుందని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే పౌలు గారు ఈ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనము ఒకే శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం. ఒకే పాత్రము నుండి పానము చేస్తూ ఉన్నాం. అంటే మనమందరము కూడా అదే క్రీస్తు ద్వారానే పోషింపబడుతున్నాము అని అర్థం. రెండవది పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో మీరు శిరస్సు అయినటువంటి క్రీస్తు శరీరముగు తిరుసభలోని అవయవములే. మనమందరము కూడా ఆయన శరీరమందు ఉండేటువంటి అవయవములే. అంటే మనమందరము కూడా ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులం. మనమంతా ఒకే కోవకు చెందిన వాళ్ళం. అందుకే మనలో ఆ ఐక్యత ఎలా వస్తుంది? క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు ఎలా ఈ ఐక్యతను మనకిస్తాడు? దివ్య సప్రసాదం ద్వారా. అంటే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఇటు నువ్వు స్వీకరిస్తావు, అటు నేను స్వీకరిస్తాను. అదేవిధంగా ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు. అందరిలోనూ ఒకే క్రీస్తు వెళ్తున్నాడు. అందరిలోనూ ఒకే క్రీస్తు పనిచేస్తున్నాడు. ఆ విధంగా ఒకే క్రీస్తు మనలందరినీ కూడా ఐక్యపరుస్తున్నాడు. కాబట్టి ఈ దివ్య సప్రసాదము మన ఐక్యతను సూచిస్తుంది. అదేవిధంగా మన మధ్య ఐక్యతను కూడా తీసుకువచ్చేటువంటిది ఈ దివ్య సప్రసాదమే. ఇక చివరిగా 4వ అంశము ఏంటి అంటే, శ్రీసభ యొక్క డాక్యుమెంట్ తెలియచేస్తూ ఉన్నది. ప్రెస్బిటెరోరం ఆర్డినర్స్ అనేటువంటి డాక్యుమెంట్ చెబుతూ ఉన్నదండి. ద చర్చెస్ ఎంటైర్ స్పిరిచువల్ వెల్త్ ఈజ్ ఇన్ యూకరిస్ట్. శ్రీసభ యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక సంపద ఈ దివ్య సప్రసాదమందే ఉన్నది. అంటే మనకు కావలసినటువంటి సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, కృప దేవుడు ఈ దివ్య సప్రసాదం ద్వారా మనకిస్తున్నాడు అని అర్థం. ఎందుకు దివ్య సప్రసాదం ద్వారానే ఇటువంటి ఆధ్యాత్మిక సంపద సమృద్ధిగా మనకు దొరుకుతుంది అని అంటే, అక్కడ క్రీస్తు ఉన్నాడు కాబట్టి. క్రీస్తు ఉన్న చోట సంపూర్ణ దైవం ఉన్నట్లే. కాబట్టి మనకు వచ్చే ఏ ఆశీర్వాదమైనా దేవుని నుండి రావాల్సిందే. మరి ఇప్పుడు మనము చూడగలిగి స్పృశించగలిగేటువంటి నిజమైన దైవస్థానము, అత్యున్నతమైన దైవస్థానము దివ్య సప్రసాదమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సమస్త ఆధ్యాత్మిక సంపద ఈ దివ్య బలి పూజలో మనకు దొరుకుతుంది. అందుకనే దివ్య బలి పూజను ఎంతగా చేస్తామో అంతగా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మనము తవ్వుతున్నట్లే. ఇప్పుడు చూడండి, చాలా మంది కూడా ఒక డౌట్ ఉంటుంది మైండ్‌లో. ఎప్పుడూ కూడా మన కథోలిక శ్రీ సభలో ఏ కార్యం చేసినప్పుడైనా గానీ దివ్య బలి పూజను ఏర్పాటు చేస్తారు. అది సాధారణ రోజులు కావచ్చు, పండుగ రోజులు కావచ్చు, దేవాలయ ప్రతిష్టలు కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురువైనప్పుడు కావచ్చు, లేదా ఒక పెళ్లి చేసినప్పుడు కావచ్చు, లేదా భద్రమైన అభ్యంగం ఇచ్చినప్పుడు కావచ్చు, లేదా ఇతరమైనటువంటి శుభకార్యాలు చేయాలన్నా దివ్య బలి పూజ. ప్రతి చోట దివ్య బలి పూజ. దివ్య బలి పూజ, దివ్య బలి పూజ. ఇది తప్ప ఇంకొక ప్రార్థనే లేదన్నట్టుగా కథోలిక శ్రీ సభలో చేస్తా ఉంటాం. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇదే చేస్తుంటారు మీరు ఎప్పుడు అని. మీలో చాలా మందికి కూడా ఇదే ప్రశ్న వచ్చి ఉండవచ్చు. ప్రియులకు సహోదరులారా, నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు మనము పదే పదే దివ్య బలి పూజను చేస్తూ ఉన్నాము అంటే కారణం ఈ విషయం. మనకు ఈ దివ్య బలి పూజలో, ఈ దివ్య సప్రసాదము ద్వారానే మనము ఆధ్యాత్మిక సంపదను తవ్వుతూ ఉంటాము.
మనం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ ఇక్కడనే పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సమస్త ఆశీర్వాదాలకు ఒక ప్రైమరీ సోర్స్ ఈ దివ్య సప్రసాదమే. అందుకే ఏ శుభకార్యం జరిగినా, ఏ ఘనకార్యము చేయాలన్నా, ఏ గొప్ప విషయాన్ని స్మరించాలన్నా దివ్య బలి పూజ చేస్తాం. అంతేగాదు మన తలంపులు ప్రతి తలంపు కోసం కూడా దివ్య బలి పూజను సమర్పిస్తాం. ఎందుకంటే ఈ దివ్య బలి యొక్క ఫలమనేది ఎంతో ప్రభావవంతమైనది. అందుకే ఈ దివ్య బలి పూజ యొక్క ఫలము ద్వారా మనం కోరుకున్నటువంటి తలంపులనేవి జరుగుతాయి. అందుకనే దివ్య బలి పూజను మనం కొనియాడేది. ప్రతిరోజు, ప్రతి సమయానికి, ప్రతి శుభకార్యానికి ఈ దివ్య బలి పూజను మనం కొనియాడతాం. ఎందుకంటే ఇది జరిగిన ప్రతిసారి అక్కడ ఆధ్యాత్మిక వనరులను మనం తవ్వి తీస్తున్నాం. మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసినటువంటి కృపను దేవుడు మనకు ఈ దివ్య సప్రసాదం ద్వారా ఇస్తూ ఉంటాడు. ఈ దివ్య సప్రసాదము మన జీవితాలకు ఏ కృప అవసరమో, ఏ దీవెన అవసరమో ఆ ఆశీర్వాదాన్ని మనకిస్తుంది. ఒక అనారోగ్యంతో బాధపడే వ్యక్తి దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే అతడు ఆరోగ్యాన్ని పొందుతాడు. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక బలాన్ని పొందుతాడు. ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి పోషణను లోపించినటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు అతడు పోషణను సంపాదించుకుంటాడు. ఒక విపరీతమైనటువంటి దుష్ట శక్తుల బారిన పడి అతడు పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఈ దివ్య సప్రసాదము స్వీకరణ అతనికి విడుదలనిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి స్థితిగతులను బట్టి దివ్య సప్రసాదము వారి లోటును పూడుస్తుంది. వారికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే సమస్త ఆశీర్వాదాలు కూడా ఈ దివ్య సప్రసాదం ద్వారా మనకు అందించబడతాయి. అందుకనే ఈ దివ్య సప్రసాదమందు మన శ్రీ సభ ఒక ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉంది. మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక వనరులు ఈ దివ్య సప్రసాదం నుంచి పొందుకుంటాం ప్రియులకు సహోదరులారా. అంతేకాదండి, ఈ దివ్య సప్రసాదమందు మనం ఎనలేని భక్తిని, ఎనలేనటువంటి గౌరవాన్ని పొందుకుంటూ, ఎనలేనటువంటి విశ్వాసముతో స్వీకరిస్తే ఏ ఒక్కరి జీవితమైనా మార్పు చెందుతుంది. ఇందుకు ఈ సమయంలో నేను మీకు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నాను. ఈ ప్రస్తుత కాలానికి చెందినటువంటి ఉదాహరణ. అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అది ఎవరో కాదు, పునీత కార్లో ఆక్యుటైస్ అనేటువంటి ఒక అబ్బాయి. 1991వ సంవత్సరంలో లండన్ దేశంలో జన్మించి, తర్వాత ఇటలీ దేశంలో స్థిరపడినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి ఈ కార్లో ఆక్యుటైస్ అనేటువంటి అబ్బాయి. ఇతడు జీవించింది కేవలం 15 సంవత్సరాలే. అంటే స్కూల్ పిల్లోడు. కానీ చిన్నప్పటి నుంచి ఇదిగో ఈ ప్రస్తుత కాలంలో ఉండేటువంటి పిల్లలకు ఉండేటువంటి అలవాట్లే ఉన్నాయి అతనుకు. ఎప్పుడు కూడా ఆ యొక్క కంప్యూటర్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, బయట ఫుట్బాల్ గేమ్ ఆడడము, తన స్నేహితులతో ముచ్చటిస్తూ తిరుగాడడము, ఇదే అతని జీవితం. కానీ అతనికి ప్రారంభము నుంచి అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? దివ్య సప్రసాదమందు ఎనలేనటువంటి భక్తి ఉండేది. దివ్య సప్రసాదాన్ని గొప్పగా విశ్వసిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు దివ్య బలి పూజను చూడడం అతనికి ఇష్టం. దివ్య సప్రసాదం మీద అచంచలమైన ప్రేమను పొందుకున్నాడు అతడు. అందుకని అతడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా కంప్యూటర్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్నప్పటికీని, స్నేహితులతో బలాదూరు తిరుగుతున్నప్పటికిని, ఎప్పుడు కూడా దివ్య సప్రసాదమందు భక్తిని కోల్పోలేదు. అతడు ఈ చిన్న వయసులో ఉన్నప్పుడే అతనికి లుకేమియా అనేటువంటి ఒక బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. అతడు ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా తన జీవితాన్ని దివ్య సప్రసాదము ద్వారా సార్థకం చేసుకున్నాడు. ఎలాగో తెలుసా? తను బ్రతికేది కొంతకాలం అయినప్పటికీ కూడా, తను బ్రతికినంత సేపు కూడా ఈ దివ్య సప్రసాదము యొక్క అద్భుతాలు అన్నీ సేకరించి రాయాలని ప్రయత్నం చేశాడు. అతడే స్వతహాగా ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసి, దివ్య సప్రసాదానికి సంబంధించిన అద్భుతాల గురించి, ప్రపంచ నలుమూలలా జరిగిన అద్భుతాలన్నీ తీసుకొనొచ్చి తన వెబ్‌సైట్‌లో రాశాడు. అందరూ తెలుసుకోవాలి దివ్య సప్రసాద అద్భుతాలని అతడు ప్రయత్నం చేశాడు.
ఎందుకంటే దివ్య సప్రసాదం యొక్క ఔన్నత్యము అతనికి తెలుసు. దివ్య సప్రసాదమందు అతని ప్రేమను ఈ విధంగా అతడు తెలియజేసుకున్నాడు. అందుకే ప్రియులకు సహోదరులారా, అతడు జీవించిన ఆ కొద్దిపాటి సమయము కూడా దివ్య సప్రసాదాన్ని ఆధారం చేసుకొని బ్రతికాడు. దేవుడు అతనికి ఈ వ్యాధి నుంచి స్వస్థత ఇవ్వలేదు. కానీ దేవుని యందు తన విశ్వాసాన్ని మాత్రము విడలేదు. అందుకని అతడు మరణించిన తరువాత కొద్ది సంవత్సరాలకే అతడు పునీత పట్టాన్ని పొందే యోగ్యతను సంపాదించుకున్నాడు. ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్న మన కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలు ఎప్పుడూ మొబైల్ ఫోన్ అని, కంప్యూటర్ అని, ఇతరమైనటువంటి బలాదూర్ తిరుగుతున్నటువంటి మన పిల్లలు వీరిని చూసి ఆదర్శాన్ని తీసుకోవాలి. ఈ ప్రస్తుత కాలంలో అయ్యో! నా పిల్లలు చెడిపోతున్నారు, నా పిల్లలు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారని భయపడేటువంటి ప్రతి తల్లి, తండ్రి గుర్తుంచుకోండి. మీ పిల్లలను దివ్య బలి పూజ వైపు నడిపించండి. దివ్య సప్రసాదాన్ని లోకునేటువంటి బిడ్డలుగా మార్చండి. తర్వాత దివ్య సప్రసాద ప్రభువే మీ పిల్లలను మారుస్తాడు. ఒక దివ్య సప్రసాదం నిజంగా ఒక చక్కటి మనసుతో, విశ్వాసముతో, ప్రేమతో స్వీకరించగలిగితే ఒక మనిషి, ఒక సాధారణ పసివాడు కూడా పునీతుడవ్వగలిగాడు. అంతే విధంగా మన పిల్లల జీవితాలు కూడా మారతాయి. మన పిల్లల జీవితాలను కూడా సంపూర్ణంగా మార్చగలిగేటువంటి శక్తి ఈ దివ్య సప్రసాదములో ఉంది. అందుకే దివ్య సప్రసాదం ఎడల కావలసినటువంటి భక్తిని మీ పిల్లలకు నేర్పించండి. దివ్య సప్రసాదం మీద ప్రేమను పెంచుకోవాలని మీ పిల్లలకు తెలియచేయండి. ఆ విధానము ఆ బిడ్డల జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఆ బిడ్డలకు ఒక చక్కటి జీవన మార్గాన్ని కూడా ఈ దివ్య సప్రసాదము స్వీకరించడం ద్వారా ప్రభువు వారి జీవితాల్లో కొలువయ్యుండి వారిని నడిపిస్తాడండి. ఖచ్చితంగా దివ్య సప్రసాద ప్రభువు మీ బిడ్డల జీవితాలను మారుస్తాడు కూడా. కాబట్టి మీ కుటుంబాలలో ఉండేటువంటి బిడ్డలందరినీ కూడా ఆ దివ్య సప్రసాద ప్రభువు మార్చాలని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రియులకు సహోదరులారా, మరొక మారు మీ అందరికీ దివ్య సప్రసాద పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాడు మీరు స్వీకరించేటువంటి దివ్య సప్రసాదము ద్వారా ప్రభువు మీ జీవితాలలో ఎల్లప్పుడూ కొలువై ఉండునుగాక. ఆమేన్.